వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. సిటీ పాలిటిక్స్ అంటే ఒకప్పుడు అది కేవలం ఎన్నికల యుద్ధం కాదు, ఇద్దరు బలమైన నేతల మధ్య సాగే ఆధిపత్య పోరు. హైదరాబాద్ గల్లీలో వాళ్ల పేర్లు వినిపిస్తే చాలు క్యాడర్లో పూనకాలు వచ్చేవి. ఆ ఇద్దరు నేతలు లేని లోటు ఇప్పుడు సిటీలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ నేతల వారసులు మళ్లీ గర్జించేందుకు సిద్ధమయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి, విక్రమ్ గౌడ్, ఈ ఇద్దరు యువ నేతల రీ ఎంట్రీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. రాజకీయాల్లో ఓటమి అనేది శాశ్వతం కాదు, అది కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. ఈ మాట ఇప్పుడు హైదరాబాద్ రాజకీయ వారసులకు సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే పి జనార్దన్ రెడ్డి, పీజీఆర్, ముఖేష్ గౌడ్ ఈ పేర్లు మాత్రమే వినబడేవి. ఇప్పుడు వారి వారసులు విష్ణువర్ధన్ రెడ్డి, విక్రమ్ గౌడ్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. పీజీఆర్ అంటే అది కేవలం పేరు కాదు, అదొక బ్రాండ్. బస్తీవాసుల పాలిట దైవంగా, కార్మిక నాయకుడిగా ఆయన సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఆ రక్తమే పంచుకు పుట్టిన విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు తన తండ్రి ఆశయాలను భుజానికి ఎత్తుకున్నాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గతంలో ఆయన చేసిన అభివృద్ధిని అక్కడి ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తన తండ్రి లాగే సైలెంట్ గా తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. జనం కోసం జనంలోనే అనే నినాదంతో విష్ణు ఇప్పుడు గ్రేటర్ పాలిటిక్స్ లో ఎక్స్ ఫ్యాక్టర్ గా మారబోతున్నాడు. తన తండ్రికి ఉన్న మాస్ ఫాలోయింగ్ ను ఓట్లుగా మార్చుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇక మరోవైపు బీసీల గొంతుకగా నిలిచిన ముఖేష్ గౌడ్ వారసుడు విక్రమ్ గౌడ్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు రెడీ అయ్యాడు. తండ్రి నీడలో కాకుండా తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నేత విక్రమ్ ఇప్పుడు పీసీసీ చీఫ్ బాధ్యతలను మహేష్ కుమార్ గౌడ్ చేపట్టడంతో విక్రమ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గోషామహల్ నియోజకవర్గంలో తనకు ఉన్న పట్టు, బీసీ సామాజిక వర్గ బలం విక్రమ్ కు పెద్ద ప్లస్ పాయింట్. త్వరలోనే ఆయన చేతిలో చేయి కలిపి గోషామహల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తున్నాడు. వీరిద్దరూ ఏ పార్టీలో ఉన్నా వీరి సామాజిక వర్గాల బలం మరియు తండ్రుల కాలం నాటి పాత క్యాడర్ వీరి వెంటే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఈ ఇద్దరు వారసుల గనుక సరైన ప్లాట్ఫామ్ ఎంచుకుంటే వచ్చే ఎన్నికల్లో సమీకరణాలు తలకిందులు కావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్న మాట. వారసత్వానికి పోరాట పటిమ తోడైతే విజయం వరిస్తుందని వీరి అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక్కప్పటి ఆ మొనగాళ్ల వారసులు మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతారా? సిటీ పాలిటిక్స్ లో వారి మార్కు చూపిస్తారా అనేది చూడాలి.